ఎవరైనా ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోలో మీకు 2 కంపెనీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి వివరాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఈ యొక్క 2 సాఫ్ట్‌వేర్ కంపెనీకి సంబంధించిన జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు ఆన్‌లైన్ ద్వారా. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోండమ్మా. సో మనకి ఫస్ట్ కంపెనీ వచ్చేసి గ్రౌండ్ ట్రూత్ కంపెనీ అనమాట. ఈ యొక్క గ్రౌండ్ ట్రూత్ కంపెనీ నుండి వచ్చేసి మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే కూడా రావడం అయితే జరిగింది. ఈ యొక్క కంపెనీలో వచ్చేసి మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో దాంతోపాటు మనకి ఈ యొక్క గ్రౌండ్ ట్రూత్ కెరీర్స్ నుండి అయితే ఒక జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి రోల్ అనమాట. రోల్ వచ్చేసి మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా ఇంజనీరింగ్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి గురుగ్రామ్ అనమాట. అండ్ రిమోట్ లొకేషన్ నుండి అంటే వర్క్ ఫ్రమ్ జాబ్ కింద కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఈ యొక్క కంపెనీలో సెలెక్ట్ అయితే కనుక వర్క్ ఫ్రమ్ నుండి ఈ యొక్క అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట ఈ యొక్క కంపెనీలో మీరు. సో దానికి సంబంధించిన కొన్ని కంపెనీ బేసిక్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు క్వాలిఫికేషన్ అండ్ మీ దగ్గర ఏం స్కిల్స్ ఉండాలి, మీ రెజ్యూమ్లో ఎటువంటి స్కిల్స్ ఉంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి మీరు జాబ్ తెచ్చుకోవచ్చు అనే వివరాలు విషయానికి వస్తే, ఎవరైతే బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంసీఏ ఆర్ ఈక్వివాలెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్గా అయితే ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఇంజనీరింగ్ అట్లాంటిది. దానితో పాటు వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ విత్ ఏడబ్ల్యూఎస్ స్టాక్ యూజ్డ్ ఫర్ డేటా ఇంజనీరింగ్ లైక్ EC2, S3, అథెనా, రెడ్ షిఫ్ట్, తర్వాత EMR కావచ్చు, ECS, లాంబ్డా ఫంక్షన్స్, ఇట్లా కొన్ని బేసిక్ ఏడబ్ల్యూఎస్ స్టాక్స్ ఉంటాయి. అవి వచ్చిన వాళ్ళు కూడా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్ లూప్, మ్యాప్రెడ్యూస్, పింగ్, స్పార్క్ గ్లూ ఇటువంటి నాలెడ్జ్ ఉన్న మీ రెజ్యూమ్ ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది మీ యొక్క రెజ్యూమ్లో ఇటువంటి కీవర్డ్స్ ఉంటే కనుక. దాంతోపాటు మీకు పైథాన్ లాంగ్వేజ్ రావాలి. దాంతోపాటు డేటా పైప్లైన్స్ కావచ్చు, డేటా ఇంజనీరింగ్ టాస్క్, తర్వాత ఎక్స్క్యూఎల్ ఏవైతే డేటాబేస్ సంబంధించిన ఎక్స్క్యూఎల్ ఉంటుందో దానికి సంబంధించిన AWSకి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీ రెజ్యూమ్లో కనుక నాలెడ్జ్ ఆఫ్ రెస్ట్ APIs కావచ్చు, తర్వాత బిగ్ డేటా టెక్నాలజీ, షెల్ స్క్రిప్టింగ్ కావచ్చు, BA టూల్స్, తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిలేవెంటెడ్, తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్, డాకర్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి కంపెనీ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే మనకి పొటెన్షియల్ లీవ్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ టైమ్ ఆప్స్ ఉంటాయి, ఎర్నడ్ లీవ్స్, సిక్ లీవ్స్ కావచ్చు, బర్త్డే లీవ్స్ ఇట్లాంటి లీవ్స్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇన్ ఆఫీస్ డైలీ క్యాంటీన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటుంది, బ్యావరేజెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. హెల్త్ కవర్ ఫర్ ఎనీ హాస్పిటలైజేషన్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. దాంతోపాటు వాళ్ళు మనకి వెల్నెస్ కావచ్చు, జిమ్ అట్లాంటి ఫెసిలిటీస్ కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. సెల్ ఫోన్ రివర్బర్స్మెంట్ ఉంటుంది. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి గైస్, మనకి చాలా అంటే చాలా ఫీచర్స్. ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తానన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది గ్రౌండ్ ట్రూత్ కంపెనీది. అప్లై ఫర్ ది జాబ్ అని అక్కడ మీ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కావచ్చు, తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అటాచ్ చేయండి, కవర్, మీ యొక్క స్కూల్ డీటెయిల్స్ ఏదైతే స్కూల్ డీటెయిల్స్ ఉంటుందో ఆ స్కూల్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి అనమాట. తర్వాత మీ యొక్క కరెంట్ CTC ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ ఇది కూడా సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన జాబ్స్ మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అప్లై చేసుకోండి. సెకండ్ కంపెనీ వచ్చేసి మనకి EY కంపెనీ నుండి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క EY కంపెనీ నుండి వచ్చేసి మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైటెక్ సిటీ హైదరాబాద్ నుండి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇదొక గ్లోబల్ డెలివరీ సర్వీస్ కంపెనీ అనమాట. ఈ యొక్క కంపెనీ నుండే మనకి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి హైదరాబాద్ లొకేషన్తో పాటు మనకి బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, కొచ్చి, కోల్కతా, ముంబై ఇటువంటి లొకేషన్లో కూడా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన బ్రాంచెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుండి అయితే రావడం అయితే జరిగిందనమాట. దీంట్లో డిజిటల్ టెక్నాలజీస్ కావచ్చు, టెస్టింగ్ సర్వీసెస్ కావచ్చు, డేటా అనలిటిక్స్ ఈ యొక్క కాన్సెప్ట్స్ మీద
మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఎనీ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై అనేది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క పర్టిక్యులర్ జాబ్స్కి. సో మీకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. దానితో పాటు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా కావచ్చు, .NET, పైథాన్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. దానితో పాటు కొన్ని డేటాబేసెస్ లైక్ SQL కావచ్చు, ఒరాకిల్, టెరాడేటా మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఏదైనా రిలవెంటెడ్ టెక్నాలజీలో మీకు ఇంటర్న్షిప్ చేసి ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. సో ఫైనల్గా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బీటెక్లో ఐటీ, కంప్యూటర్ సైన్స్, తర్వాత సర్క్యూట్ బ్రాంచెస్ ఉంటారో అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అప్లై చేసుకోండి.